అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎక్కడికెళ్ళిపోయింతుంది మాకు చెప్పకుండా అనుకుంటున్నారా? 3 డేస్ అయితే ట్రిప్ వెళ్ళేసి వచ్చేసామండి. ఎక్కడికి వెళ్ళాము అన్నది మీరే చెప్పాలి. చెప్పకుండా ఎలా చెప్తాము అనుకుంటారా? లేదండి, మీరు గెస్ చేయగలరు. ఎందుకంటే వీడియోలో నేను హింట్స్ అయితే ఇచ్చాను. ఎక్కడికి వెళ్ళానన్నది మీరే తెలుసుకోవాలి, చెప్పాలి నాకు. ఓకేనా? 3 డేస్ ట్రిప్ అయితే వెళ్ళామండి. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 6:30 ఫ్లైట్‌కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఎన్నింటికి రీచ్ అయ్యామన్నది చెప్తాను. ఇది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాట. పిల్లలైతే ఈ ట్రిప్‌లో లేరు, రావట్లేదు. మరి పిల్లలు లేకుండా వెళ్తున్నారు, పిల్లలు ఎక్కడున్నారు అనుకుంటారేమో. పిల్లల గురించి టెన్షన్ అక్కర్లేదండి. మమ్మీ, డ్యాడీ అయితే వచ్చారు. మమ్మీ ఒక్కరే అయితే పిల్లల్ని చూడలేరని డ్యాడీ కూడా వచ్చారు. అఖితో నో ఇష్యూ, వాడు ఉంటాడు. బట్ ఐషితోనే ప్రాబ్లం, ఎప్పుడు వదిలేం కాబట్టి ఉంటుందా లేదా అని టెన్షన్ పడ్డాం. సో డ్యాడీ వచ్చారు, మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి పిల్లల్ని అయితే చక్కగా చూశారు. మళ్ళీ మాకు చక్కగా అప్పచెప్పేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు, మమ్మీ వాళ్ళ ఇంటికి. 3 డేస్ ట్రిప్. ఇది 7th సండే రోజున మార్నింగ్ మేము ఫ్లై మాట. మళ్ళీ రిటర్న్ వచ్చి 10th, అంటే సండే 7th, 8th హాలిడే లీవ్ పెట్టుకున్నారు. 9th వచ్చి ఉగాది వచ్చింది కదా, అలా ఈ 3 డేస్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ 10th రోజున మధ్యాహ్నం 12కి అలా వచ్చేసాం. అట్లయితే ట్రిప్లు అయితే ప్లాన్ చేసుకున్నాం. 3 డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసామన్నది కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసారా, ఎంత బాగుందో. ఎంత చెప్పినా తక్కువే. మేము వెళ్ళే ప్లేస్లో అయితే ఎయిర్పోర్ట్ మన ఎయిర్పోర్ట్కి 1% కూడా ఉండదు. కానీ చూసే ప్లేసెస్ మాత్రం అక్కడ చాలా బాగుంటాయి, లొకేషన్స్ అవి. ఇక్కడ వచ్చేసి మాది డీజీ యాత్ర, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా పద్దస్తమానం, ఆధారు అవి ఇవి చూపించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ కామెడీ ఏంటంటే, నా ఫేస్ రికగ్నైజ్ చేసి మనకి డోర్ అయితే గేట్ అక్కడ ఓపెన్ చేసింది. బట్ నేను చూసుకోకుండా నేను మొబైల్లో పెట్టి దాన్ని ఊరికి తిప్పలు పెడుతున్నాను. ఎందుకు అవ్వట్లేదు అబ్బా అనుకుంటే తర్వాత అర్థమైంది నాకు. ఇందాకే నా ఫేస్ అది చూసి నాకు ఓపెన్ చేసేసింది. నేను చూసుకోకుండా ఇంకా అక్కడ పెట్టుకుని తిప్పలు పెడుతున్నాను. ఇంకా నేను వెళ్తలేదని గేట్ క్లోజ్ చేసేసింది అనమాట. అక్కడైతే చిన్న కామెడీ ఇన్సిడెంట్ ఏదో జరిగింది. ఇక్కడ ఇంకా మొత్తం లగేజ్ అది చెకప్ అది జరుగుతుంది కదా, చెక్ ఇన్ అయిపోయాక ఇక్కడ గేట్ మాట. మన ఫ్లైట్ ఏ గేట్లో వస్తుంది అన్నది ఇక్కడ స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు క్లూ ఉంది, చెక్ చేసుకోండి, అర్థం అవ్వచ్చు ఎక్కడికి వెళ్తున్నాము అన్నది. మన గేటు నెంబర్ ఏంటన్నది చూసేసుకుని టైమింగ్ అది కూడా రైట్ టైంలోనే ఉంది ఫ్లైట్. సో ఇంకా మనకైతే బోర్డింగ్కి 1 hour ఉంది మాట. సో లోపల ఉన్నవన్నీ షాప్స్ అవన్నీ సరదాగా కాస్త చూసుకుంటూ వీడియో తీసుకుంటున్నాము. చిన్న చిన్న రీల్స్ అవి చేస్తూ. షాపింగ్ అన్నీ ఉంటాయి కదా అక్కడ, బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఏదన్నా బాగుంటే ఓకే తీసుకుందాము అన్నట్టు చూస్తున్నాను అనమాట. క్లాత్స్ అవి అయితే చూశాను, బాగున్నాయి. బట్ ప్రైజెస్ అయితే హై లెవెల్లోనే ఉంటాయి, తెలిసిందే కదా. జస్ట్ చూసేసి అయితే వచ్చేసాను, ఏం పర్చేస్ అయితే చేయలేదు. మనకి ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్టు ఇంకా స్పెండ్ చేస్తున్నాం అన్నమాట టైం. ఎందుకంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. ఎర్లీగా వెళ్ళకపోతే ఇక్కడికి పిల్లలకి దొరికిపోతాము. పిల్లలకి తెలియదు, అక్కీకి తెలుసు కానీ ఐషికి తెలియదు. తెలిస్తే ఏడుస్తుంది కదా, వదిలేసి ఎప్పుడూ లేదు కదా. అందుకని వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోవాలని ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా క్లోజ్ ఉన్న దగ్గర రెడ్ రిబ్బన్ పెట్టేసి లైట్ ఆఫ్ చేస్తారు షాపు. లైట్స్ ఆన్ ఉండి రిబ్బన్ లేకపోతే ఓపెన్ మాట. భలే ఉంది కదా సిస్టము, నాకు భలే అనిపించింది. ఇప్పుడు టైము 5 o'clock అలా అవుతున్నట్టుంది. ఇంకొచ్చేసి వీళ్ళు మన ఫ్లైట్ వచ్చి ఇండిగో. సో ఇదిగో ఇండిగో ఎయిర్ హోస్టర్స్ అయితే వెళ్తున్నారు. భలే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మన ఫ్లైట్ వాళ్ళే అయ్యి ఉంటారు, ఎందుకంటే మన ఫ్లైటే ఉంది ఇంకా ఆ టైంలో. తర్వాత వచ్చేసి పైలట్స్ కూడా వెళ్తున్నారు. సో ఇంకా మనకి బోర్డింగ్ టైం అయిపోతుందని మేము కూడా హడావిడిగా ఇంకా వెళ్ళాలి అని చెప్పి మన గేట్ దగ్గరికి అయితే, మన గేట్ నెంబర్ వచ్చి 114 మాట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఓకే కానీ మనకి వీడియో షూటింగ్ అంతా ఓకే మన శంషాబాద్లో, కానీ మేము వెళ్ళిన దగ్గర మాత్రం యూనియన్ టెరిటరీ అది. సో కొంచెం రూల్స్ అవి స్ట్రిక్ట్గానే ఉన్నాయి. ఎట్లానా అంటే వీడియో తీసింది వాళ్ళు డిలీట్ చేయించి మరీ మనల్ని బయటకు వదులుతున్నారు, అంత ఇదిగా ఉంది సెక్యూరిటీ పర్పస్. ఇంకొకటి ఏంటి అంటే టూరిస్టులు ఎక్కువ వచ్చే ప్లేస్ కదా, సో వాళ్ళ రూల్స్ అలానే ఉంటాయి. ఇక్కడ టైం ఉందని సరదాగా ఇన్స్టా రీల్స్ అవి ట్రై చేస్తున్నాము మా హస్బెండ్ నేను అనమాట. ఇక్కడ నేను మన గేట్ 114 అన్నాను కదా, ఇక్కడ లాస్ట్ కాల్ అని చెప్పి ఇంకా అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడికి మనకు బస్సు వచ్చి మనల్ని పికప్ చేసేసుకుంటుంది, మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ లైట్స్లో అది సూపర్ అంటే సూపర్ ఉంది.
ఇంకా మేమైతే బస్ వస్తుంది, ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా బస్ పికప్ చేసుకుని డైరెక్ట్ మనకి మన ఫ్లైట్ దగ్గర దింపుతుంది. నిజంగా ఇండిగో ఫ్లైట్ మాట. టైమింగ్స్ పర్ఫెక్ట్ టైమింగ్స్. టైంకి స్టార్ట్ అయిపోతే టైంకి ఎండ్ అయిపోతుంది భలే. అక్కడ మన దింపడం కూడా టైంకి దింపేస్తుంది. మాకు ఇప్పుడు 6:30కి ఫ్లైట్, ఎగ్జాక్ట్ 6:30కి ఎక్కేసాము. అక్కడ దిగడం కూడాను 9:15కి అయితే 9:05కో 9:10కో దిగిపోయాం అంతే. చాలా ఫాస్ట్గా అన్నమాట. ఇక్కడైతే ఇలా నేను పైకి ఎక్కుతున్నప్పుడు వీడియో తీపించుకున్నాను, కానీ నేను అక్కడ దిగిన దగ్గర తీపించుకున్న వీడియో పిలిచి వాళ్ళు డిలీట్ చేపిచ్చేసి అప్పుడు పంపించారు, ఫోన్ ఇచ్చారు. అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అసలు బయట దిగాక కూడాను ఏరోప్లేన్ దగ్గర ఫోటో తీసుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటలేదు. ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. అదే కొంచెం చెప్పాను కదా, యూనియన్ టెరిటరీ కదా, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ కదా, అట్లానే ఉంటాయి. ఫ్లైట్ అయితే ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసింది. ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటి అంటే నాది విండో సీట్ కాదన్నమాట. నా పక్కన ఇంకొక ఆయన ఉన్నారు. ఆయనది వచ్చేసి ఆయన కూడా యూట్యూబర్ అనుకుంటా. కెమెరా అవన్నీ పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇక్కడ చూడండి సన్ రైజ్ అవుతుంది, మీకు కనపడుతుందా? ఫ్లైట్ పక్కన నుంచి ఇలా సూర్యుడు స్టార్ట్ అవుతున్నాడు. మీకు ఇంకొక క్లూ ఏంటంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఇది మనం హైదరాబాద్లోనే ఉన్నాము. జస్ట్ టేక్ ఆఫ్ అయ్యింది అంతే. మనం అక్కడ దిగుతున్నప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది, క్యాచ్ చేయగలుగుతారు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. ఫ్లైట్ 1 మినిట్లోనే అట్లా పైకి వెళ్ళిపోతుంది, ఇంకా మబ్బులు వచ్చేస్తాయి, ఏమీ కనపడదు. ఆ వ్యూస్ అది క్యాప్చర్ చేద్దామని ఎంత తిప్పలు పడ్డాను. ఆయన కొంచెం రిక్వెస్ట్ చేశాం, కానీ ఆయన నేను వ్యూస్ కోసమే విండో సీట్ తీసుకున్నాను అని చెప్పారు. ఎవరైనా అంతే కదా, విండో సీట్ దానికోసమే తీసుకుంటారు కదా, ఇంకేం అనలేకపోయాము. కాకపోతే ఏంటంటే ఆయన పడుకునేటప్పుడు ఎందుకు ఆయనకి విండో సీటు అనిపించింది, ఏం చేయలేము కదా. ఇక నేను ఆయన పడుకున్నప్పుడు అట్లా కుదిరినప్పుడు అయితే కొంచెం వీడియో తీయడం అయితే జరిగింది. ఆయన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అలా వీడియో అయితే చేసుకునేదాన్ని. శుభ్రంగా ఆయన అయితే చక్కగా 3 అవర్స్ జర్నీ కదా, హ్యాపీగా పడుకునే ఆయన. నేనే ఆ వ్యూస్ చూద్దాము, వీడియో తీద్దామని తిప్పలు పడ్డాను. పైనుంచి చూసారా మొత్తం స్కై అయితే డార్క్ బ్లూ, ఇంకా మబ్బులు పరిచేసి వైట్ కలర్లో భలే అంటే భలే ఉన్నాయి కదా. ఇంకా అనౌన్స్మెంట్ మనకి లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడాను మన సీట్ కింద ఉంటాయని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత బాగున్నాయంటే వ్యూస్. అసలు పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మబ్బుల తర్వాత ఏమీ కనపడదు. గ్లాస్ కూడా ఫుల్, ఏసీకి క్లారిటీ లేదు కొంచెం, విండో గ్లాస్ అదేనే. చాలా అంటే చాలా బాగుంటుంది పైకి వెళ్ళిన కొద్ది వ్యూస్. ఇదిగోండి ఇంకా మనం రీచ్ అయిపోయే ప్లేస్ వచ్చింది. సో మీకు ఇక్కడ కూడా కొంచెం క్లూనే ఇది. ఎందుకు అంటే చూస్తే అర్థమవుతుంది ఎక్కడికి మేము వెళ్తున్నాము అన్నది. ఇంకా ల్యాండింగ్కి రెడీగా ఉంది అన్నమాట. సో కొంచెం కిందకి దిగుతా వస్తుంది కదా, సో వ్యూస్ అయితే కనపడుతున్నాయి చూడండి. మీకు ఇది పెద్ద క్లూనేనే చెప్పాలి, దీన్ని చూస్తే మీకు అర్థం అవ్వచ్చు ఆల్మోస్ట్ ఆల్. చూసారా ఆయన కెమెరా పట్టుకుని అడ్డంగా అలా రెడీగా ఉండేవారు. ఇంకా రన్వే మీద ఉంది ఫ్లైట్ అయితే. సో ఇంకా ఆయన నిద్ర లేచిపోయి కెమెరా పట్టుకుని రెడీగా కూర్చున్నారు అన్నమాట. ప్రజెంట్ అయితే మనం రన్వే మీద అయితే ఉన్నాము. ఫాస్ట్ ఇంకా ఎయిర్లైన్ చెప్తున్నాను కదా, సర్వీస్ వచ్చేసి ఇండిగో సర్వీస్ మాత్రం ఇండిగో ఎయిర్లైన్ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎందుకు అంటే అసలు పర్ఫెక్ట్ టైమింగ్స్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారు. చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ మన ఎయిర్పోర్ట్తో పోలిస్తే. మీకు ఇది కూడా పెద్ద క్లూ. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ అయితే ఓకే, ఎందుకు అంటే మేము ఉన్నది బ్యాగ్స్ వేసేసి మళ్ళీ తిరగడానికి అంతా, జస్ట్ నైట్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక 5 అవర్స్ అట్లా పడుకున్నాము. అందుకని సర్వీస్ మాత్రం ఆవిడ బెంగాలీ ఆవిడ సూపర్ అంటే సూపర్గా చేసింది. డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. మీరైతే మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ అయితే మేము వెళ్ళిన ట్రిప్ సిరీస్ కింద వస్తాయి. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలి అన్న ఈ వీడియోస్ చూసుకుని చక్కగా వెళ్ళొచ్చు. అట్లా అయితే నేను ప్లాన్ చేశాను. ఓకేనా అండి, నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్.